అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ 1-2 భాగాలు వచ్చేలాగా స్టార్ట్ చేద్దామా? అరేబియన్ స్టోరీస్లో చిన్న చిన్న కథలు ఉంటాయి. అంటే మరి పెద్ద కథ చిన్న కథ అనుకోండి, పెద్ద కథ కానీ చాలా సీరియల్ కాదు. ఓ 2 భాగాలు అలా వస్తుంది, 3 భాగాలు అంతకంటే రావు. చెప్దాం. బసరా నావికుడు. ఈ బసరా అనేది ఒక ఊరు పేరు కదా. అబ్దుల్ ఫవారిస్ అని ఒక నావికుడు ఉండేవాడట, ఒక సరంగు. ఈయన ఇంచుమించుగా సరంగులకి నావికులందరికీ హెడ్గా ఉండేవాడు. సొంత పడవలు ఉండేవి. ఎవరైనా వ్యాపారాలకి వాటికి వీటికి వెళ్తుంటే పడవల్ని తీసుకుని స్వయంగా వెళ్ళేవాడు. అసలు అతన్ని చూడని సముద్ర తీరం లేదని చెప్పుకునేవాళ్ళట. సముద్రాల్లో అతనికి తెలియని రహస్యాలు లేవు, అతను వెళ్ళని ద్వీపాలు లేవు, అతను వెళ్ళని తీరాలు లేవు. ఓకే. చాలా సమర్థుడు, కుటుంబం సెటిల్డ్గానే ఉంది. అయితే ఏమైంది, ఒకసారి తన వాళ్ళందరినీ పెట్టుకుని సముద్ర తీరంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఏం యాత్రలు లేవు, ఏం దొరకల, పనులు ఖాళీగా ఉన్నారంతా. ఒక ముసలాయన వచ్చేట. వచ్చి అబ్దుల్ ఫవారిస్ని పలకరించి, నువ్వే కదా వీళ్ళందరికీ పెద్దవి, నాకు నీ పడవ ఒక 3 నెలలకి కావాలి, నాకు సముద్రం మీద ప్రయాణం ఉంది అని అడిగాడు. అడిగితే పెద్దవాడు కదా వచ్చినవాడు, సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే సరే దేవుడి మీద ప్రమాణం చేయి, రేపు నాతో వస్తానని ప్రమాణం కూడా చేయించాడు. అట్లా వాళ్ళ పద్ధతి. సరే మర్నాడు బయలుదేరదాం అనుకున్నారు. ఆయన కొన్ని బోల్డని గోని సంచులు, ఒక బానిసని వెంట పెట్టుకొని పడవ మీదకి వచ్చాడు. ఇది ఒక మాదిరి పడవ, పెద్ద సైజు, చాలామంది వాళ్ళు లేరు, ఇతనే ఫవారిస్ ఒకడే ఉన్నాడు. సరే బయలుదేరి వెళ్ళారు. వెళ్తే కొంత దూరం చాలా అట్లా ప్రయాణం చేసి సముద్రం మధ్యంలోకి వెళ్ళాక ఈ ముసలాయన మ్యాప్ పెట్టుకుని ఈ దిక్కుకు తీసుకెళ్ళి ఈ దిక్కుకు తీసుకెళ్ళి అక్కడ ఒక దీవి ఉంది, నేను ఆ దీవి మీదే నాకు పని ఉందని ఒక లంక, అది ఆ లంకకి పడవని పట్టించాడు. ఓకే. పడవలోకి ఇచ్చి దిగిన తర్వాత దిగేసి ఒక పక్కన కట్టేయించాడు. ఏం చెప్పాడంటే, నీకు ఒక రహస్యం చెప్పాలి, నేను ఒక వర్తకుణ్ణి. మేలిమి వజ్రాలు కాదు, ముత్యాలు దొరుకుతాయి ఇక్కడ, బ్రహ్మాండమైన ముత్యపు చిప్పలు. ఇవి శక్తి కొద్దీ తోడాలి వాటిని భూమిలోంచి. నేను చూపిస్తా దారి, నీకు నాకు సరిపడా తోడేసేయి. నువ్వు బలమైన వాడు కావాలి, తెలివైన వాడు కావాలి, ఈ పనికి ఓపికవంతుడు, ఎక్కువసేపు పని చేయగలిగేవాడు కావాలి. అందుకే నేను ఎన్నుకున్నా. మన ఇద్దరం సెటిల్ అయిపోతాం, నేను ఎప్పుడో వీటిని ఏర్పరిచి పెట్టుకున్నానని చెప్పాడు. సరే లంక మీదకి దిగెళ్ళారు. ఈ మన బానిస సంచులన్నీ మోసుకొచ్చాడు, ఖాళీ సంచులన్నీ. అక్కడ పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, ఈ ఫవారిస్ని ఈ గోతులోకి దిగు, నేను పైన ఉంటా, నేను బకెట్ వేస్తా, నువ్వు అందులో నింపు ముత్యపు చిప్పలు, నేను అన్నీ పైకి తోడుకుంటా, కావాల్సిన వచ్చాక మనం మానేసి వెళ్ళిపోదాం. ఓకే. ఎక్కువ ఈ పని రోజుల తరబడి చేయలేము, ఒకరోజే చేయాలి ఇదని ఇతన్ని దింపాడు. దింపితే బోలెడని ముత్యపు చిప్పలు ఉన్నాయి కింద ఆ గోతులో. కనీసం అదొక 20 అడుగుల లోతు. ఒక మనిషి తనంతట తను బయటికి రాలేడు, పై వాళ్ళే చేదుకోవాలి వాళ్ళని, అంత లోతు కదా. అయితే ఇతను బలశాలి, సముద్ర మధ్యంలో ప్రయాణం అలవాటు ఉన్నవాడు, గోతుల్లో దిగటం అతను కొత్త కాదు, భయం కాదు, ఏమీ లేదు. దిగి బోల్డని తోడి అయిపోయినాయని కేక పెట్టాడు. మధ్యాహ్నమే అయ్యింది. ఈ ముసలివాడు ఒక తాడేసి ఇతని పైకి లాగి 2వ గోతులో దింపాడు. 2వ గోతులో చగబడి ముప్పాతిగా తోడేశాక అతను కేకలు పెట్టాడు, ఇంకా చాలు, ఎందుకంటే నువ్వు వేస్తున్న చిప్పల్లో, నువ్వు తెస్తున్న చిప్పల్లో ముత్యాలు లేవు, క్వాలిటీ చిప్పలు అయిపోయింది అని చెప్పాడు. చెప్పి 3వ దాంట్లో కూడా దింపాడు. 3వ దాంట్లో తిప్పేసరికి చీకటి పడింది. పవారిస్కి అప్పటికే అతని పని అయిపోయింది. ఏదో 4 బకెట్లు తోడాడు, ముసలాడి పైకి లాక్కుంటున్నాడు. లాగేశాక, ఇక నన్ను పైకి లాగు, నాకు శక్తి లేదు, నాకు ఇంకా చేతులు నొప్పులు పుట్టేస్తున్నాయి, ఇక మానేద్దాం, వచ్చినవి చాలే, దాదాపుగా 100 బకెట్లు పైన తోడా అని కేకలు పెట్టాడు ఫవారిస్. ముసలాయన అన్నాడు, నేను పైకి లాగాననుకో, ఈ ముత్యాల కోసం నువ్వు నన్ను చంపేస్తే అంటే ఫవారిస్ కేకలు పెట్టాడు, అలాంటిది ఏమీ చేయను, నువ్వే నాకు ఇక్కడికి దారి చూపించావు, ఇవాళ వెళ్ళిపోతాం, మళ్ళీ వద్దాం, ఇంకోసారి వద్దాం, ఇప్పుడు ఇంకా ఒక్కరోజే కదా తోడాలన్నావు, అయిపోయింది ఈరోజు, వెళ్ళిపోదాం, నేను నిన్నేం చేయను, నాకు అంత ఆశ లేదు, నువ్వు ఇచ్చినన్నే పుచ్చుకుంటాను,
నువ్వు ఇందులో నాకు వాటా ఇస్తే నేను నీకు పడవ డబ్బులు కూడా అడగను. నన్ను పైకి లాగు అంటే ముసలివాడు అన్నాడు, నేను నిన్ను నమ్మను, అసలు నావికులనే నమ్మను. నా పని అయిపోయింది, నీ చావు నువ్వు చావు, నేను వెళ్ళిపోతున్నానని ఆ సంచుల నిండా నింపుకున్నాడు ఈ ముత్యాలు చిప్పలే ఆయిస్టర్స్ చిప్పలు ఒలిచి తీయాలన్నమాట. ఆ మొత్తం చిప్పలన్నిటినీ బస్తాల్లోకి ఎత్తేసి ఆల్రెడీ ఎత్తేసి పెడుతున్నాడు బానిస. వాడికి భాష రాదు, బరువులు మోస్తాడు అంతే. అంటే ఎత్తేస్తాడు. బానిసని తీసుకుని పడవ దగ్గరికి వెళ్ళిపోయాడు ముసలివాడు. ఈ బస్రా నావికుడైన ఫవారిస్ మాత్రం ఆ గోతులో ఉండిపోయాడు. ఎంత కేకలు పెట్టినా తెలిసింది ఇతనికి ఇక లేరు ఎవరు ఇక్కడ అని. ఇతను అటు ఇటు ఇంత సన్న మనిషి పట్టేది కాదు, బాగా వెడల్పాటి పోయే అటు ఇటు కారాడుతుంటే ఇతనికి తెలిసింది ఎముకలు పుర్రెలు తగులుతున్నాయి. అంటే ఎంతమందినో ఈ ముసలివాడు తెచ్చి ఇక్కడ చంపేశాడు అనమాట. వదిలేసి వెళ్ళిపోతాడు, వాళ్ళు కొన్నాళ్ళుగా అక్కడే చచ్చిపోతారు. ఈ ఫవారిసు చాలా కాలం సముద్రాల్లో ఉండటానికి అలవాటు పడ్డవాడు. ఆ చేతికి దొరికిన ఎముకలతోటి అట 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 తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వుతుంటే అది ఇంకో గోతిలోకి దారి తీస్తున్నట్టు తెలిసింది అతనికి. తవ్వగా బెదురు, భయము, నిరాశ, నిస్పృహ, నీరసం అవి మనిషిని చంపేస్తాయి. అవును, బయటపడాలన్న కోరుకున్నవాడి విధానమే వేరుంటుంది. ఇతను తవ్వుకుంటూ అవతలకి వెళ్ళాడు. వెలుగు కనిపిస్తుంది ఎక్కడి నుంచో గోతులోకి. ఇక ఆ వెలుగు వైపుగా అట్లా 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 తవ్వుకుంటూ వెళ్ళగా అది సముద్ర తీరంలోకి వెళ్ళిపోయింది. రోజులు పట్టినాయి, మరి అంతే, ఆహారం లేదు. అయినా సరే అట్టగే మెల్లిగా తవ్వి 2-3 రోజులు బట్టి బయటకు వచ్చాడు. చూస్తే సముద్ర తీరం, పిట్ట పొరుగు పిచ్చిగా ఏమీ లేవు అక్కడ. కనీసం బయటపడ్డాడు. అయితే ఏమైంది, ఇతనికి ఓపిక లేనట్టు పడి ఉన్నాడు. కానీ కాసేపటికి సముద్రం మీద మోత వినపడుతోంది. ఏదో వస్తోందని చూస్తే ఒక ఓడ కనపడంగానే ఇతను ఏం చేశాడు, అతను నడువుకు ఒక దట్టి లాంటిది ఉంది, ఒక ఎర్రగుడ్డ. అది నడుము మీద నుంచి తీసి కేకలు పెడుతూ అది గుడ్డ ఊపాడు. క్లాతులు కనిపిస్తాయి కదా, రెడ్ క్లాత్ అయ్యేసరికి అలా తడిసిపోయింది. అది తడిసిపోయింది, నానిపోయి మురిగ్గా ఉంది. మొదటి భాగాలు మురికైనాయి, ఇతను కట్టుకున్నట్టు. లోపల భాగాలు ఎర్రగానే ఉన్నాయి. ఆ భాగాలు కనపడేసరికి అలా ఎర్రగుడ్డ కనపడంగానే ఆ పడవ వాళ్ళు, ఆ ఓడ వాళ్ళు ఇటు తీసుకొచ్చారు, ఇక్కడ పట్టించారు. ఎవడో ఇక్కడ అరుస్తున్నాడు. సరే వీడిని ఎక్కించుకున్నారు. ఇతను ఈ లంకలో ముత్యపు చిప్పలు ఉన్నాయన్న మాట చెప్తే వీళ్ళక్కడ ఆశ పుడుతుంది. ఎవడో ఒకడు నాలాగే అవుతాడు. అందుకని చెప్పకుండా నేను ఎక్కిన నేను పడవేసుకొచ్చాము, కొంతమంది పడవ పగిలిపోయి నేను ఒక కోయి చెక్క పట్టుకుని ఇక్కడ తేలేనని చెప్పాడు. పాపం వాళ్ళంతా జాలిపడ్డారు. అయ్యో నువ్వు ఫలానా వాడివేనా, అదేనా ఇదేనా అని కనుక్కున్నారు. బస్రాలో ఇతను కొంత పేరుంది. వాళ్ళు ఏదో దేశాన్ని చూస్తున్నారు కానీ బస్రా బీచ్ల్లో ఫవారిస్ పేరు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు అందులో. అయ్యో నువ్వు మంచి గొప్ప నావికుడివి, ఇలా అయిపోయావా, పోనీలే మేము అక్కడ బస్రా చేరుస్తాం నేను, ఏదో రకంగా అన్నారు. అయితే వీళ్ళు ఒక చోటకి వెళ్తున్నారు. బస్రాకి తిరుగు ప్రయాణంలో వీళ్ళు లేరు, ఇంకా వెళ్ళాలి వీళ్ళు బయటికి. వెళ్ళిన తర్వాతే దింపుతారు. పోనీ అప్పటిదాకా బతుకుంటాడు, పడవలో ఏదో కూర్చుంటారు కదా, సరేనని వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తుంటే వాళ్ళు కొన్ని రోజులు ప్రయాణం చేశాక వీళ్ళకి ఏం తెలిసింది, పడవ అనూహ్యంగా స్పీడ్ అందుకుంది, తొందరగా లాగేస్తున్నారని భావించారు. తర్వాత వాళ్ళకి తెలిసింది వీళ్ళేం చేయటల్లా, పడవ దానంతటదే వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి అందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళకి సరంగులకు ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఫవారిస్కి తెలుసు, సముద్రయానాలు అలవాటు ఉన్నాయి కదా, అందరూ కేకలు పెట్టారు, నువ్వు చూడు నువ్వు సీనియర్వి కదా అనేసరికి ఇతను పైకెక్కి అతను తెలుసుకున్నాడు. అదేంటంటే అక్కడ బ్రహ్మదేవుడట, అంటే ఏమనాలి దాన్ని, ప్రవక్త అంటారు వాళ్ళు, లేదా ఏమనాలి, విధాత. సముద్ర మధ్యంలో ఒక సుడిగుండం లాంటిది ఏర్పాటు చేశాడు. సింహన్నోరు అంటారు దాన్ని. ఆ సింహన్నోరు ఏంటి, అక్కడ దాకా వస్తే అదొక సుడిగుండం, అందులోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ సుడి తిరుగుతుందో పడవ ఇక చుక్కాన్ని ఇక్కని వాటితో సంబంధం లేదు, లాక్కెళ్ళిపోతుంది. అందులోకి వెళ్తే ఇంకా బయటపడడం కష్టం. స్పీడ్ ఎక్కిపోయి ఇది ఆ సుడిలోకి వెళ్ళిపోతుంది అనేసరికి పడవలో ఉన్న వాళ్ళు, ఓడలో ఉన్న వాళ్ళంతా గోలెత్తిపోయి ఏడ్చి శోకాలు పెట్టారు. మమ్మల్ని రక్షించు, నువ్వు సీనియర్వి, నీకు చాలా తెలుసు, ఏదో ఒక ఐడియా వెయ్యి అనేసరికి ఇతను ఏమన్నాడు, సుడిలో తిరుగుతూ ఉన్నా మనం మునిగిపోకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది. ఎవరైనా ఒకళ్ళు ఈ దీంట్లో సముద్రంలో దూకి ఈ పడవను ఒక చెట్టుకేసి కట్టేయాలి. పైన ఉన్నాయి, అక్కడ కొండ కూడా ఒకటి ఉంది,
అక్కడ ఒక చెట్టుకేసి కట్టేయాలి. ఇది ఇక్కడిక్కడిక్కడిక్కడే తిరుగుతుంది. సరిగ్గా ఈ సూడి ఎక్కడ తిరుగుతోందో దీనికి పై భాగంలో ఒక కొండ, చెట్లు ఉన్నాయి. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండలో ఒక చెట్టుకేసి కట్టేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. తిరిగింది ఏంటి ఇట్లా కింద ఇలా వచ్చి గింగిరాలు తిరిగి మరి పైకి వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ తాడు కట్ చేసుకున్నామంటే మనం బయటపడచ్చు. ఒక ఛాన్సే ఉంది, 1%. అందరూ ట్రై చేయి దానికోసం ట్రై చేయమంటే ఈ ఫవారిస్ ఏం చేశాడు, పెద్ద మోకు తీసుకుని నీళ్లలోకి దూకేశాడు. సముద్రంలోకి దూకితే ఇతని టైం బాగుండి అలలు అతన్ని కొండ వైపుకే తోసాయి. ఆ కొండ వైపు ఉన్న ఒక పెద్ద చెట్టుకి ఈ పడవ తాలూకు, ఈ షిప్ తాలూకు మోకుని కట్టేశాడు. కట్టిన తర్వాత ఏమనిపించింది, ఇప్పటికి 3 రోజులయ్యి వీళ్ళకి తిండి లేదు, ఏమైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దామని వాళ్ళు ఒక రేవుకు పట్టిద్దాం అనుకున్నారు. అక్కడైతే తిండి దొరుకుతుంది అనుకున్నారు. ఆ రేవుకెళ్ళలా వాళ్ళు ఇటు వచ్చి ఇది లాగేసింది సింహన్నోరు వాళ్ళ. ఈ పైకెక్కితే ఆ కొండ మీదకి ఎక్కేసరికి ఆ కొండ పైన ఒక పెద్ద రాగి ఫలకం మీద రాసి పెట్టుంది, జగజ్జేతైన అలెగ్జాండరు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. ఈ సింహన్నోరు తాలూకు దీన్ని కనిపెట్టి తన దగ్గర ఉన్న మహామేధావులు కొంతమందితోటి ఆలోచించి ఏం పెట్టాడంటే అక్కడ ఒక నగారా ఉంది. ఆ నగారాన్ని గనక 3 సార్లు పెద్దగా మోత చేస్తే ఆ ధ్వని తరంగాలకి ఈ సుడి తగ్గిపోతుంది. దాని తీవ్రత తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోయిన పడవల్ని బయటికి తోసేస్తుంది. అది ఆల్రెడీ సుడిలో తిరుగుతూ లోపలే ఉంటాయి కొన్ని పడవలు ఉన్నాయి, అందులో వాళ్ళు ఉన్నారో పోయారో, పడవలు మాత్రం ఉన్నాయి. పడవలు బయటకు వచ్చేస్తాయి అని రాయబడి ఉంది. ఎప్పుడైతే అది ఉందో ఇతను పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. ఆ నగారాన్ని కనుక ఎవరైనా మోగిస్తే పడవ బయటకు వచ్చేస్తుంది. అయితే ఒకే ఒక్క దీంట్లో లూప్ హోల్ ఏంటంటే నగారా కొట్టిన వాడు పడవెక్కలేడు. వీడు కొండ మీద నుంచి దిగి కొండెక్కాలి, అదంతా దిగి వచ్చేదాకా ఆ పడవ ఇక్కడ ఉండదు, పడవ వెళ్ళిపోతుంది కదా, పడవ అవకాశం లేదు అనేసరికల్లా అందరూ ఏడ్చి గగ్గోలు పెట్టారు. అయ్యో ఉపాయం తెలిసినా ఇప్పుడు మనం చేయలేము, మనలో ఎవడు చావుకి ఇది చేస్తాడు అంటే ఫవారిస్ అన్నాడు, నేను అసలు 4-5 వారం రోజుల క్రితమే గోతులో చచ్చిపోవాల్సిన వాడిని, ఏదో బయటపడ్డా, ఇంత దూరం వచ్చా, ఇంతమందిని కాపాడే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ ఐడియా కూడా నేనే చదివా, నేను కొడతాను నగారా, బతికుంటే బల్సాకు తింటా, ఏదో ఒకటి వస్తా, లేకపోతే పోతాను. మీరేం చేస్తారంటే మీ పడవలో బోల్డ్ సరుకు, సగం సరుకు నా భార్య పిల్లలకి ఇవ్వండి, నా కోసం, మీకోసం నేను ప్రాణాలకు తెగించినందుకు సగం సరికి ఇచ్చేసేయండి, ప్రమాణం చేయండి అన్నాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వీడిని పొగిడి వేనవేలుగా నీలాంటి అద్భుతమైన వ్యక్తి ఉండటం వల్ల కదా ఇట్లా పోయింది, సీనియర్ ఉండటం వల్ల కదా, అనుభవజ్ఞుడు ఉంటే ఆ దారే వేరు చూడు పాపం. అందుకని అందరూ ప్రామిస్ చేశారు. చేశాక ఇతను ఫవారిస్ ఏం చేశాడు, ఆ మోకుని నేను ఊడదీసేస్తాను, మీ దారిని మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పి ఆ పైకి వెళ్ళి ఆ తాడు ఊడదీసేసి ఆ నగారాన్ని 3 అక్కడున్న ఒక కర్ర పట్టుకుని గట్టిగా కొట్టాడు. అది టాంగ్ అని పెద్ద మోత, ఎంత వైబ్రేషన్ వస్తుందో, ఖాళీ ప్రదేశం, అవునవును, ఆ కొండ పక్కనే సముద్రము, దాంతో ఆ నగారా 3 సార్లు మోగేసరికి రయ్యమని ఈ తిరుగుతున్న సుడి ఒక్కసారి రివర్స్ అయిపోయి మొత్తం ఆ లోపల ఉన్న వాటన్నిటి బయటికి తోసేసింది. వీళ్ళ పడవ అందులో తిరుగుతున్న ఓడ ఒక్క ఉదుటున సుడిలోంచి బయటపడిపోయింది. పడిపోగానే వాళ్ళు అందరూ చేతులుపి ఇతనికి పై చెప్పేసి వీళ్ళు పడవతో సహా వెళ్ళిపోయారు. ఫవారిస్ ఇక్కడ ఉండిపోయాడు. ఆ వెళ్ళిన వాళ్ళు బసరా చేరుకుని ఫవారిస్ వాళ్ళ ఫ్యామిలీని వెతుక్కుని తమ పడవలో ఉన్న సరుకుల సగభాగం వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ప్రాణాలు రక్షించినందుకు ఇచ్చారు, సగం ఆ సొమ్ముని ఫవారిసు కుటుంబానికి అప్పచెప్పేశారు. వాళ్ళంతా లబోది బొమ్మనెడిచారు, ఇంకా లేడు, ఇక రాడు, పోగొట్టుకున్నామని ఏడ్చి శోకాలు పెట్టి వీళ్ళు ఇచ్చిన సొత్తు అంతా లోపల పెట్టుకున్నారు. కొండ మీద ఆగిపోయాడు, పడవ మాత్రం గట్టుకొచ్చేసింది, వెళ్ళిపోయింది. సరే ఇతను ఏం చేస్తాడు, ఏదో అట్లా నడవటం మొదలుపెట్టాడు. కొండ మీద దిగాడు, కొండ దిగాడు, సముద్ర తీరం వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు. మధ్యలో కొండలు మిట్టలు ఏవో ఉన్నాయి. ఇతనికి దూరంగా ఒక ఎర్రటి బట్టలు చుట్టుకున్న వాడెవడో ఒకడు కనపడ్డాడు. అది ఎలా ఉంది, ఒక పచ్చిక బయలు లాంటిది ప్లేస్. పొడుగాటి వాడు 7 అడుగులు ఉన్నాడు ఏకంగా. ఆ వింతగా ఉంది ఆకారం, దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషేవాడు. 7 అడుగులు, ఇతను 6 అడుగులు ఉన్నాడు, 6 పైన ఉంటాడు, అది 7 పైన ఉన్నాడు. ఒక శాలువా లాంటిది కప్పుకున్నాడు, పెద్ద కర్ర ఒకటి పట్టుకున్నాడు, గొర్రెలు మళ్ళేస్తున్నాడు.
ఏం చేస్తున్నాడు? గొర్రెలు ఆ, గొర్రెల్ని తిప్పుకుంటున్నాడు. ఆ, తిప్పుకుంటుంటే ఈ కనపడేసరికల్లా ఎవరు నువ్వు ఏమిటి అని అడిగితే ఇది అన్నాడు. అనేసరికల్లా సింహం నోట్లో నుంచి తప్పుకున్నావంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి, నేను కనపడడం నీకు ఇంకా అదృష్టం, ఆ? ఉమ్, రా నేను నిన్ను రక్షిస్తానని పిలిచాడు. ఎవడో ఒకడు మనలాంటి మనిషి ఒకడు కనపడితే ఇంక అంతకంటే ఏముంది, అంతేగా. నా ఇల్లు వాకిలి ఇక్కడే ఉన్నాయి అనేసరికి ఇతనేమనుకున్నాడు, ప్రస్తుతం ఇప్పుడు తిండి లేదు, ఆ పడవలో చివరి 3 రోజులు తిండి లేదు, ఉమ్, పడవ వెళ్ళిపోయి అప్పుడే 2 రోజులు గడిచిపోయింది, ఆకలి, ఏదో దుంపలు ఒకటి ఎర్ర పీక్కు తిన్నాడు కానీ ఏం చాలటల్లా. ఈ గొర్రెలు అవి ఉన్నాయి అంటే ఎవరి దగ్గరైనా వాళ్ళ గ్యారంటీగా గింజలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి, ఉమ్, గొర్రెపాలు ఉంటాయి కదా, కాబట్టి ఏదో మజ్జిగో పాలో తిండో పదార్థం దొరుకుతుందని వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాడు. అతను తన దగ్గరికి తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఎట్లా ఉంది అది, ఒక కొండ లాగా కనపడుతోంది, పెద్దగా బందెల దొడ్డి లాంటిది ఒక దొడ్డు ఉంది, గొర్రెలన్నిటిని అందులోకి తోలాడు. పెద్ద పెద్దవి ఎంత గొర్రెలు, కొండ గొర్రెలు అవటం వల్ల మన పొట్టేళ్ళు ఉంటాయి చూడు అవును. ఇంత ఎత్తు బలంగా, గొర్రెలే అంతంత ఉన్నాయి. ఇంకా అందులో మగవి ఇంకొద్దిగా బలిష్టంగా ఉన్నాయి. ఒక సుమారైన మనిషి వాటి మీద కూర్చుని స్వారీ చేయొచ్చు, అంత దిట్టంగా ఉన్నాయి. ఆ కొండ మీద గడ్డి తింటంతో. అయితే ఏమైంది, ఇతన్ని లోపలికి ఈ లోపలికి వెళ్ళని ఇంకొక గేట్, ఒక కొండరాయి లాంటిది అడ్డం పెట్టింది, ఆ కొండరాయి తీశాడు. ఇతన్ని నువ్వు లోపలుండు అని లోపలికి పంపించాడు. అంతకుముందు అతను పెట్టిన తిండేదో కాస్త అంత తిన్నాడు. లోపల చూస్తే ఓ 15 మందో 12 మందో ఉన్నారు. అందరూ ఏడుపుగొట్టుగా ఏడుచుకుంటూ కూర్చుని ఉన్నారు అక్కడ. అయ్యో, ఆ, కాంతపాటి ఇదేమిటి, వీళ్ళు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నారు? అందులో ఒకడు బోరమని ఏడుస్తూ, నువ్వు ఇంకొకడికి వచ్చావా, ఇక్కడివి ఇంకోడివి, వీడికి ఆహారం అవ్వటానికి మాతో పాటు అన్నాడు. అనగానే వీడు తెల్లపోయాడు. అదేమిటి, వాడు ఆ మనుషుల్ని తింటాడా అన్నాడు. అనేసరికల్లా అక్కడ ఆ లోపల ఏడుపు కొట్టుబడి చెప్పాడు, వీడు నరరూప రాక్షసుడు, అదే కాదు నరమాంస భక్షకుడు కూడాను వీడు రోజు ఇక్కడ ఈ పడవల మీద అక్కడ పడవలు పగిలిపోయి ఆ ద్వీపాలు చేరిన వాళ్ళని మోసుకొస్తాడు, వాళ్ళని ఇక్కడ పెడతాడు, రోజుకొకరిని చొప్పును విరుచుకు తింటాడు, ఏదో పెద్ద పడవ పగిలిపోయి బోల్డ్ మంది చేరాము ఇక్కడ, మమ్మల్ని ఒక్కళ్ళని తింటున్నాడు, వాడు తప్పించుకోనివాడు, వాడు మనకంటే ఎత్తు, మనకంటే స్పీడ్గా పరిగెత్తాడు, వాడి చేతులు మన కాళ్ళకంటే పొడుగు. అనేసరికి వీడికి అర్థం కాలే ఏం చేయాలో. ఇది వీడి లోపల కూర్చుని వీళ్ళందరూ కుశలం కనుక్కుని మాట్లాడేటప్పుడు వాళ్ళంతా ఏడుపు కొట్టు మొహాలాగా ఏడుచుకుంటూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఆ కొండరాయి తెరుచుకుని ఆ ఎర్ర బట్టలు కట్టుకున్న వాడు లోపలికి వచ్చి వీళ్ళల్లో ఒక మనిషిని ఒడిసి పుచ్చుకుని బయటికి లాక్కెళ్ళి భక్షించి వాడి దారిని వాడు పడుకున్నాడు. పడుకునేసరికి వీడికి ఏం చేయాలో తెలియదు, పారిపోవాలనుంది ఫవారిస్కి. వాళ్ళందరికీ చెప్పాడు, వాడు ఒక్కడు, మీరు 10-12 మంది ఉన్నారు, నేను కూడా ఉన్నా, నేను ఇప్పుడే వచ్చా, నేను బలంగానే ఉన్నా, మీరంటే ఏడ్చేడ్చి 4 రోజుల నుంచి శుష్కించిపోయినారు, నేను అట్లా లేను, నేను తెలివిగా ఉన్నా, పారిపోదాం, సముద్ర తీరానికి చేరే దారి నాకు తెలుసు, నేను అక్కడి నుంచే నడిచి వచ్చాను, నేను నావికుడిని, దారులు మర్చిపోయేవాడిని, ప్రయాణికుడు కాదు, వాళ్ళంతా ప్రయాణికులు, భయపడి చేస్తారు. నావికుడు వేరు, వాళ్ళు ఏంటంటే కష్టాలకు ఎదురెత్తడం వాళ్ళకి అలవాటు ఉంటుంది. అవునవును. చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుంటారు, బట్ ప్రాక్టీస్ ఉంది అని ఎంత చెప్పినా వాళ్ళు వినలే. వాళ్ళు ఎవ్వరూ దానికి ఇచ్చగించలు, ఇంకేముంది, చచ్చిపోవడానికి సిద్ధపడి ఏడ్చుకుంటూ కూర్చుని ఉన్నారు. అయితే ఇతను ఏం చేశాడు, బాగా ఆలోచించి అటు ఇటు చూస్తే ఏవో చిన్న పొన్న సాధనాలు దొరికితే వీడు దానికి ఇంత చిన్న చిన్న తీగలు లాంటివి దొరికితే ఆ 3-4 తీగల్ని మేలేసి ఇట్లా పదునైన ఆయుధాలుగా 2 ఆయుధాలుగా చేసుకున్నాడు. మర్నాడు ఈ కొండరాయి తీసుకుని వాడు లోపల రాగానే ఈ ఫవారేసి ఒక్క ఎగిరి వాడి మీదకి ఎగిరేసి వాడిని సందిటి పట్టి పైకి ఎగబాకి ఆ 2 కళ్ళు పొడిచేశాడు వాడివి. వాడు రక్తం గారుతున్న కళ్ళతోటి వీడిని కింద వదిలేసి ఫవారిస్ని అమ్మోయ్ బాబోయ్ నాయనో అని అరుస్తూ ఉంటే ఈ కొండరాయి తెరుచుంది కదా, తెరుచున్న కొండరాయిలోంచి ఇతను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆ గొర్రెలకి ఒక పెద్ద దొడ్డి లాంటిది ఉంది కదా, ఆ దొడ్లోకి చేరిపోతే ఇవి గొర్రెలు కాకుండా మనుషులు దొరకనప్పుడు వాడు ఏం చేస్తాడట, గొర్రెలు తింటాడు తన దగ్గర ఉండే, వాడు ఆహారం కోసమే అవన్నీ. గొర్రెని తిన్నాక అది వాటి చర్మాన్ని ఒక మూల పెట్టాడు, కొన్ని గొర్రె చర్మాలు ఉన్నాయి. ఈ ఫవారిస్ ఏం చేశాడు, అంత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మూల ఉన్న గొర్రె సంచి చర్మాలు చూడగానే ఓ చర్మాన్ని ఇట్ట మీద కప్పుకుని ఆ గొర్రెల మధ్యలో ఉండిపోయాడు. వాడు కళ్ళు నులుపుకుంటూ లోపలికి వచ్చి తెలుసుకున్నాడు ఈ దొడ్లోకి వెళ్ళాల్సిందే కానీ వాడు బయటికి వెళ్ళే వీల్లేదు.
ఆ గొర్రెల దడిలో చేయి పెట్టి ఇటా 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 తడవటం మొదలుపెట్టాడు. ఒక్కో గొర్రె అని తడివి చూస్తున్నాడు. పట్టుకుంటారు, పడితే వాడు ఎందుకంటే సహజంగా నరమాంస భక్షకులకి ఆహారాన్ని గుర్తుపట్టే తెలివి ఉంటుంది. అవునవును. మనుషుల వాసన పట్టుకుంటారు. తడుగుతుంటే వీడు దొరకకుండా తప్పించుకున్నాడు. కానీ ఈ గొర్రెల మధ్యలో అట్లా ఇట్లా తప్పించుకుంటున్నాడు. వాడు చేయి చాపినప్పుడల్లా చేతులు తగులుతున్నాయి, గొర్రెలన్నీ అటు ఇటు పరిగెడుతున్నాయి. ఇతను దొరుకుతున్నాడు కానీ తప్పించుకుంటున్నాడు. తప్పించుకుని చివరికి ఎట్లా కొట్లా దానికి ఒక చిన్న సందు ఉంది, గొర్రె పట్టదు అందులో ఇంచి. వీడు మనిషి కాబట్టి ఇట్లా ఇట్లా వంగుతాడు శరీరం. అందులో ఇంచి దాన్ని తోసుకుని బయటికి రాబోయేసరికి ఆ బందెల దొడ్డి తాలూకు ఇది ఉంటుంది కదా దడి, అది విరిగిపోయి వీడు బయటపడ్డాడు. బయటపడంగానే ఎప్పుడైతే ఇట గొర్రె ఒకటి బయటికి దూకినట్టు తెలిసిందో ఆ వాడు కూడా, ఆ రాక్షసుడు కూడా వీడు వెనకాల పడ్డాడు. ఆ నరమాంస భక్షకుడు ఫవారిస్ వెనకాల పడ్డాడు. ఇక ఫవారిసు పరుగు 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 తీసాడు. కానీ వాడు వెనకాల పరిగెత్తుకొచ్చేసాడు. గుడ్డిగానే కళ్ళు లేవు, కానీ కళ్ళు అంతా నెత్తురు గారిపోతోంది. అయినా సరే ఆ మనిషిని వదిలిపెట్టట్ల వాడు. ఒక ఏరు దగ్గర, ఒక ఏరు లాంటిది ఉంది అక్కడ, ఆ ఏరు దగ్గర ఫవారిసు దొరికిపోయాడు. దొరికిపోతే వాటి గొర్రె బొచ్చు ఉంది కదా, వాడు అట్లా పట్టుకునేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఆ బొచ్చులోకి చేతులు దూర్చి ఉంచుకున్నాడు. తన మీద చేతులు బయటకు లాగేసాడు. లాగంగానే ఆ బొచ్చు వెళ్ళి వాడి చేతిలోకి వచ్చేసింది. వీడు ఒక్క ఉదుటిన గేట్లో పడిపోయాడు. వాడికి నీళ్లు భయం. ఆ రాక్షసుడికి నీటిలోకి రాడు. నీళ్ళలోకి రాలేక అక్కడి నుంచినే పెద్ద పెద్దగా అరిచాడు, కేకలు పెట్టాడు. ఆ గొర్రె బొచ్చు అంతా చించి ముక్కలు చేసి విసిరేశాడు. ఫవారిస్ మాత్రం దొరకల. ఎందుకంటే అతనికి కనపడుతుంది, వీడికి కనపడదు. అదే కదా తేడా వాళ్ళిద్దరికి. ఎప్పుడైతే ఈ ఏట్లో పడ్డాడో ఇక అక్కడి నుంచి గీదుకుంటూ ఇంకో పక్కకి పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. ఆ ఏరు దాటేశాడు. ఏటికి యువతల వీడున్నాడు, ఈ నరమాంస భక్షకుడు. ఇక వెళ్ళగా 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 వాడికి ఒక ముసలాయన కనిపించాడు ఈ ఫవారిస్కి. ఎంత ముసలివాడు! ఆ ముసలివాడిని చూసేసరికల్లా ఎటా వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అంటే అక్కడ ఒక నరమాంస భక్షకుడు ఉన్నాడు, వాడి కళ్ళు పొడి చేసి వాడి దగ్గర నుంచి పారిపోయి ఇచ్చాను. అంతకుముందు పడవ సింహం నోట్ల నుంచి బయటకు వచ్చానంటే, అబ్బో నువ్వు చాలా అదృష్టవంతుడివి, వాడిని తప్పించుకున్నావంటే మరీ తెలివైన వాడివి, మా దగ్గరుండి పని చేసి పెడుతూ కానీ నాకు అని పిలిచాడు. పొలంలో పని చెయ్యి, నీకు తిండి పెడతానన్నాడు. సరేనని ఒప్పుకుని వాడి వెనకాల వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా 3 మనుషులు ఉన్నారు లోపల. వాళ్ళు నరమాంస భక్షకులే. అయితే ముసలాడు ఎక్కువ తింటాడు, వాడికి ఒక పెళ్ళం ఉంది ముసిల్ది, అది తిందు. అయితే ఈ ఫవారిస్ ఏం చేశాడు, ఆ ముసలమ్మ దగ్గర చేరి, నీకు కావాల్సిన పని చేసి పెడతా, నన్ను తిన్నివ్వద్దు, ఆ లోపల ఉన్న వాళ్ళంతా బక్కవాళ్ళు, వాడికి మాంసం తప్పిస్తే ఏం లేదు, నాకు బోల్డ్ అంత తెలివి ఉంది, నీకు పనులు చేసి పెడతానని దానికి అక్కడ పొలాలు దున్నటము, గింజలు పాతటము, కాయలు కోయటము, ఇట్లాంటి పనులు చేసి పెట్టాడు. దాంతో ముసలిది సరేనని వీడిని నా దగ్గర నుంచి వీడిని తినడానికి వల్ల కాదని మొగుడిని గట్టిగా చేసి పెట్టి, సరే అక్కడ కాస్త కొంచెం టైం కలిసి వచ్చింది కదా, వీడు మెల్లిగా అక్కడ అలవాటు పడ్డం మొదలుపెట్టాడు. రోజు పొలంలోకి వెళ్ళి అవి ఇవి తేవటం చేసి ఒకసారి ఏం చేశాడు, ఒక తేనె పట్టును చూశాడు. తేనె పట్టును చూసి ఓ ఇంత తేనెని ఇట్లా చుక్కలు పడుతుంటే ఒక చిన్న ఆకు దున్నెలోకి పట్టి తీసుకొచ్చి సాయంత్రం ఆ ముసలమ్మకి రుచి చూపించాడు. తన జీవితంలో ఎరగదు తేనె రుచి. ఎప్పుడైతే తేనె చూసిందో, ఆహాహా ఎంత బాగుంది ఎంత బాగుంది, పట్టుకురా పట్టుకురా, ఇది పట్టరా అంటే, ఇది నా ఒకటితోటి అవుతుంది అనుకున్నావా, 2 మనుషులు కావాలి, దానికి 2 కావాలి, ఇవి ఉన్నది కాదు, పొద్దునుంచి సాయంత్రం దాకా పడుతుంది, దీన్ని అక్కడెక్కడో ఇంకా ఉండుంటే, ఒక తేనె తుట్టు ఇక్కడ ఉందంటే దీనికి అవతలగా దిక్కులు చెప్తాడు, ఆ దిక్కుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఈ తాతని నాతో ఇచ్చి పంపించు, నేను చేస్తాను అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకుంటే సరే వాళ్ళ దగ్గర కొన్ని కత్తి కటారు సామాన్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మొదటంతా వీడికి తాడు కట్టి తిప్పేవాళ్ళు, ఫవారిస్కి తాడు కట్టి వాడు ఆ తాడు అంత మేరే తిరిగేలాగా. కొంచెం నమ్మకం వచ్చాక వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ ముసలాడిని వెంట పెట్టుకుని ఎక్కడికో తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఓ చోట తేనె పట్లు చూపించి, కొంచెం తేనె రుచి చూపించి, వాడిని చెట్టు కట్టేసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానని ఆ కొండ మీద నుంచి కిందకి దిగెళ్ళిపోయాడు సముద్ర తీరంలోకి. ఇక ముసలివాడు ఆ కొండ దిగి వచ్చి తన వెంబడబడి తన పట్టుకునే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేకుండా వాడిని ఇంటి నుంచి దూరంగా తీసుకొచ్చేసాడు. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వీడి తప్పించుకుంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి వెంబడబడేవాడు.
పెళ్ళాం అక్కడెక్కడ ఉంది, సాయంత్రం తేనె తెస్తారని అది హాయిగా కూర్చుంటుంది దాని దారిని. అది ముసలాడు ఇక్కడ కట్టేసి ఉన్నాడు ఈ ముసలతను. ఇంకా ఇతను వెళ్ళేది వచ్చేది లేదు, ఏం లేదు. కొండ దిగేసి సముద్ర తీరానికి పరిగెత్తాడు. ఇతను ఈ ప్లాన్ ఎప్పుడు చేశాడు? సముద్రం మీద దూరంగా అతనికి ఒక ఇది కనపడింది. ఆ ఓడ ఈ దిక్కుకే వస్తుందని తెలుసుకుని ఈ ప్లాన్ చేసి ఆ ఓడ ఇటువైపుకి వచ్చే సమయానికి దిగెళ్ళిపోయాడు కిందకి. ఇతను నావికుడు అవ్వటం వల్ల ఇది కుదిరింది. ఎన్ని రోజులు గడిచిపోయాయో ఈ గొండాటనలో పాపం. తీరా అక్కడికి వెళ్ళి ఈ బట్టలు వాడికి అతను నడువుకు ఒక ఎర్ర బట్ట ఉందిగా ముందు నుంచి ఉంది. ఆ ఎర్రటి బట్ట ఊపేసరికల్లా వాళ్ళు ఒక పడవాళ్ళు, ఆ ఓడవాళ్ళు ఎవరో మనిషి ఇక్కడ పిలుస్తున్నాడని వాళ్ళకి తెలుసు. ఈ ద్వీపాల్లో నరమాంస భక్షకులు ఉంటారు. ప్రయాణాల్లో దిగబడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండిపోతే నరమాంస భక్షకులు తినేస్తారు. వాళ్ళకి ఇట్లా నాగరికుల్లాగా తెలివైన ఐడియాలు ఉండవు. ఓకే, వాళ్ళు గుర్తుపడతారు. ఈ బట్ట ఎగరేసాడంటే వాడు నాగరికుడు, వాడికి తెలుసు ప్లాన్. అందుకే వస్తారు. వచ్చి ఇతన్ని ఎక్కించుకున్నారు. ఎవరు ఏమిటి అన్నీ కనుక్కుని ఆశ్చర్యపోయారు. అదేంటి నువ్వు అప్పుడెప్పుడో ఎన్ని నెలల క్రితం చచ్చిపోయావని వార్త వచ్చింది, బతికే ఉన్నావు, బాగానే ఉన్నావే. తలకాయ ఎంత నేర్చిపోయింది ఇతనికి. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ చావుని దగ్గర నుంచి చూడ్డాలు, నరమాంస భక్షకులు, చస్తున్నావని ఏడ్చేవాళ్ళు, అదే కదా పనులు, పాపం నడక, తలంతా నేర్చిపోయింది. చివరికి ఎట్లా గొట్లా కొన్ని నెలలకి ఇతని అదృష్టం కొద్దీ ఈ ఓడ బస్రాకే వెళ్తాం. నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత బస్రా చేరాడు. ఇతను ఊళ్ళోకి నడుచుతుంటే ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఓరిని ఫవారిస్ బతికే ఉన్నాడని. ఇల్లు చేరాడు. భార్య పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. అబ్బో ఎట్టా వచ్చావు ఏమిటి అని కనుక్కున్నారు. సరే ఒక నెల 2 నెలలు బాగా విశ్రాంతి తీసుకున్నాడు. డబ్బులు బోళ్ళు చేరినాయి వీళ్ళ దగ్గర. మామూలుగా డబ్బు ఉంది కొంత. వాళ్ళు మొదట వాళ్ళు 50% హాయిగా ఉన్నారు. 2 నెలలు విశ్రాంతి తీసుకుని మెల్లిగా అప్పుడే సముద్ర తీరానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఈ తలకాయ నేర్చిపోయింది. మొదట అతను ఎట్లా ఉండేవాడు? హట్టాకట్టగా పైలా పచ్చీస్గా జమాన్ లాగా మంచి హటాకట్టగా ఉండేవాడు. తలకాయ నల్లగా ఉండేది. ఈ ప్రయాణాలు, ఈ గోల్లో జుట్టంతా తెల్లబడిపోయింది. మనిషి కొంచెం ఒడిలిపోయాడు. ఈ సముద్ర తీరంలో కూర్చుంటే మొట్టమొదటి ఏ ముసలివాడైతే వీళ్ళని తీసుకెళ్ళాడో వాడు కనపడి ఇక్కడ పెద్ద నావికుడు ఎవరు అని అడిగితే ఇదిగో ఈయనేనండి అన్నారు. పేరు ప్రస్తావన రాల. ఇతను మాత్రం గుర్తుపెట్టాడు. ఫవారిస్ గుర్తుపెట్టాడు ఆ ముసలాయన అన్నాడు, నాకు 3 నెలల పని ఉంది, మరి పడవని అద్దెకి తీసుకుంటాను, నాతో వస్తావా అని అడిగాడు. సరే వస్తానన్నాడు. వస్తానని ఆయన మర్నాడు పొద్దున ఒక బానిసని ఒక మోపెడు గోన్ సంచుల్ని తీసుకుని పడవ మీదకి వచ్చాడు. మళ్ళీ యథాప్రకారం మొదట్లో ఎక్కినట్టే పడవ ఎక్కి వెళ్ళారు. ఎక్కెళ్తే బాగా ప్రయాణం చేసి సముద్ర మధ్యంలోకి వెళ్ళాక ముసలాయన చెప్పాడు, నేను ఒక వ్యాపారస్తుడిని, ఒక ఫలానా చోట ఒక చోట లంకలో ముత్యపు చిప్పలు ఉన్నాయి, చెరిసగం నీ జీవితం నా జీవితం సెటిల్ అయిపోతుంది, అక్కడికి వెళ్దాం, నువ్వు బలవంతుడివి, కుర్రాడివి, నాతో రా అంటే సరేనని ఒప్పుకున్నాడు. ముసలతనే ఆ లంకకి తీసుకెళ్ళాడు. ఫవారిస్కి తెలుసు ఆ లంక ఎక్కడుందో, అయినా సరేనని ఒప్పుకున్నాడు. ఆ లంక మీదకి వెళ్తే బానిస చేత సంచులన్నీ మోయించుకుని ఇద్దరు లంకలోకి దిగారు పడవ కట్టేసి. లోపల దాకా వెళ్ళాక ఒక కుడివైపుకి తిరిగాక పెద్ద పెద్ద గోతులున్న ఒక ప్రదేశాన్ని చూపించాడు ముసలతను. ఈ గోతులోకి దిగిన ఆయన బోల్డని అద్భుతమైన ముత్యపు చిప్పలున్నాయి, చక్కగా నీ జీవితము నా జీవితము ఇద్దరి జీవితము సెటిల్ అయిపోతుందని చెప్పాడు. ఫవారిస్ అన్నాడు, నేనేనాడు గోతులో దిగిన వాడిని గాను, నీకే సహాయం కావాలన్నా చేస్తా, నువ్వు దిగు, అసలు దిగి చూపించు నాకు, ఆ గోతులో దిగటం ఏమిటో తెలియదు, నువ్వు నన్ను పడవదేమన్నావు కానీ గోతు మాట ముందే చెప్తే ఎవరినైనా స్నేహితుడిని తెచ్చేవాడిని, నువ్వు చెప్పలేదుగా అక్కడ, పడవ మీదకి ఎక్కాక ఇక్కడ దిగాక చెప్తున్నావు గొయ్యి మాట, నాకు తెలీదు, నేనేనాడు దిగల, నిత్యం లేనిదే దిగలేను అసలు నేను, ఇదేమో తాడుచ్చుకుని దిగాలి, తాడు పట్టుకు కిందకి దిగాలి, పైగా నువ్వు సన్నటి వాడివి, నేనేమో బలశాలిని, నన్ను నువ్వెట్టా దింపుతావు, నిన్నైతే నేను ఈజీగా దింపుతా, ఈజీగా లాగుతా కూడా, నువ్వు దిగని ముసలాతన్ని బలవంత పెట్టాడు. ఈ ముసలాతను అన్నాడు, సరే ఓ గోతులో నేను దిగుతా, నన్ను చూసి 2వ గోతులో నువ్వు దిగుతావా అన్నాడు. తప్పకుండా దిగుతాను, ముందు నువ్వు దిగమన్నాడు. ఫవారిస్ ఏం చెప్పాడు, నువ్వు దిగు,
చూపిస్తే నాకు అనుభవం వస్తుంది కదా అవును. అనేసరికి సరే ముసలి అతను ఒప్పుకొని దట్టి గట్టిగా కట్టుకుని తాడు పుచ్చుకొని గోతులోకి దిగాడు. దిగితే పోల్డని ముత్యపు చిప్పలని ఆ గోతుల్లోకి ముత్యాలు ఆయిస్టర్స్ వస్తాయట. ఆ గోతులు అందుకు తవ్వి పెట్టారు. సముద్రంలో నుంచి ఇక్కడికి ఊరతాయి అవి, అదేలే. ఆల్చిప్పలు లాంటివి. ఇక ముసలివాడు తోడడం మొదలుపెట్టాడు. ఒక 20-30 బకెట్లు వచ్చినాయి పైకి. ముసలివాడు వగరుస్తూ చెప్పాడు, నా వల్ల కాదు, ఇంకా నేను ఇంక చేయలేను, నేను ముసలివాడిని, అశక్తుడిని, నన్ను పైకి లాగే. ఎన్ని వచ్చినాయో అన్ని వచ్చినాయి. నువ్వు దిగుతానంటే రెండో దాంట్లో దిగు, నువ్వు దిక్కపోయినా పర్వాలా, సగం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, నన్ను పైకి లాగు, నన్ను పైకి లాగు అని పిలిస్తే వావారిస్ అన్నాడు, లాగేను, నిన్ను లాగుతాను, ఇది వరకు నువ్వు నన్ను లాగేవు కదా, నన్ను గోతులో దింపి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ముసలినక్క నువ్వు. నాకేదో నా పిల్లల అదృష్టం బాగుండి నేను బతికొచ్చాను, యువకుడిని, నాకు ఇంకా బతికేందుకు నూకలే, నువ్వు ముసలాడివి, నీకెందుకు, సంవత్సరం క్రితం నన్ను ఈ గోతులో దింపి చావుకి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను బయటికి లాగేది కల్లా అని చెప్పి, ఆ బానిసకి భాష రాదుగా, ఇవన్నీ ఎత్తి మనం వెళ్ళిపోదాం అది అని చెప్పి ఆ ముసలివాడిని అక్కడే వదిలేసి, ఇంకేమైపోతాడు వాడు, వీరు కాబట్టి తవ్వుకుని వచ్చాడు, ముసలివాడి వల్ల అవ్వదు, అవుదుగా, పైగా ఇవన్నీ తోడి తోడి వాడి దుంప దిగిపోయింది అని చెప్పేసి ఆ ముత్యపు చిప్పలన్నీ తీసుకుని ఆ బానిసని వెంట పెట్టుకుని తన పడవ దగ్గరకు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసాడు బస్రా నగరానికి. బానిసకి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. వాడు కేవలం ఏంటంటే వస్తువులు మోయడానికే వచ్చాడు. ఈ తెచ్చిన ముత్యపు చిప్పలు మామూలు కాదవి, ఎంత అద్భుతమైన ముత్యాలు వచ్చినాయో వాటిలలోంచి. ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడో బస్రాలో ఎవ్వరికీ తెలియదు. ఆ ముత్యాలు అమ్మి తన దగ్గరున్న సంపదకి 4 రెట్లయిందట వాటితోటి సంపాదన. ఆ తర్వాత అతను ఎప్పుడు మళ్ళీ పడవెక్కల. అదే అతని ఆఖరి ప్రయాణం. భగవంతుడు నాకు చావును చూపించి మళ్ళీ సంపాదించేందుకు, పగ తీర్చుకునేందుకు నాకు అవకాశం ఇచ్చాడు, ఇక మళ్ళీ నేను ఇంకే చెయ్యను ఈ సాహసం అని చెప్పి ఒట్టు పెట్టుకుని హాయిగా వ్యాపారం చేసుకుంటూ బస్రా నగరంలోనే ఉండిపోయాడు బస్రా నావికుడు అబ్దుల్ ఫవారిస్ కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.